హాయ్ గైస్ అండ్ ఈవేళ మనకైతే 'కోర్ట్' మూవీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ యాక్టెడ్ బై ఇందులో వచ్చేసి ప్రియదర్శి గారు, మనకొచ్చేసి శివబాలాజీ గారు. అండ్ లీడ్ రోల్‌లో చేసింది మాత్రం వీళ్ళిద్దరమాట. అండ్ మనకైతే సినిమా అయితే ఎలాగుందంటే లిటరల్లీ సూపర్ భయ్యా! అంటే ఈ మధ్య కాలంలో మంచి మూవీ మనకొకటి సజెస్ట్ చేయండి గురు అంటే నేనైతే ఈ సినిమా అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మూవీ ప్లాట్ మీకు అందరికి తెలిసిందే. ట్రైలర్ మరియు చూసారు. ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత అందరికి మాత్రం చాలా హైప్ అయితే పెరిగింది ఈ సినిమా మీద. అండ్ నాని గారు స్టేట్మెంట్ ఏంటిచ్చారంటే, 'హిట్ 3' చూడడం మానేయండి ఒకవేళ ఈ సినిమా బాగోకపోతే అని స్టేట్మెంట్ కూడా నాని గారు ఇచ్చారు. అది ఇంత బాగా ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళును సినిమా బాగుంటదిలే అనేసి అందరూ ఎక్స్‌పెక్ట్ చేసే వెళ్తారు. అండ్ మూవీ చూసిన తర్వాత మీకొచ్చే డౌట్ ఏంటంటే 'హిట్ 3' చూడాలా భయ్యా? చూడొద్దా భయ్యా? అని ఇప్పుడు మీరు నన్నైతే అడగొచ్చు. అండ్ మూవీ నేను చూసిన తర్వాత నాకైతే 'హిట్ 3' చూడడానికైతే రెడీ అయిపోండి గైస్. ఎందుకంటే అలాగన్నాను, సినిమా అయితే 'ది కోర్ట్' అండ్ మూవీ సినిమా అయితే లిటరల్లీ నిజం చెప్తున్నా, మన దగ్గర ఇంకో ఇలాంటి కొట్టే సినిమా ఇంక రాదు భయ్య. 'కోర్ట్' విషయంలో సినిమాలో అయితే. ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ. ఎందుకంటే మనకైతే 'కోర్ట్' అనేది సినిమా అనేది జస్ట్ ఏదో కేస్ వాదిస్తున్నాం అన్నట్టు లేకుండా కోర్ట్‌లో లూప్ లైన్స్ ఏంటి, ఎలాగ తారుమారు చేస్తారో మనకి బయటోళ్ళు ఇవన్నీ బాగా చూపిచ్చారు. అండ్ లిటరల్లీ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఒక లవ్ సీన్‌తో అయితే మనకి రన్ అవుతూ ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ అంతా మనకి కోర్ట్ సీన్స్ అయితే లేపుతూ ఉంటారనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా లవ్వు, సెకండ్ హాఫ్ కోర్ట్ ఇది ఎక్కడ అంత రొటీన్‌గా ఉంది కదా బ్రో! అంటే స్క్రీన్ ప్లే మనకి హుక్ అయిపోయినట్టు మనకైతే చేశారనమాట. ఆళ్ళు మొత్తం డైరెక్టర్ మరి ఒక్కొక్కరి రక్తం పిండోడో లేదో తెలీదు గానీ, ఒక్కొక్క క్యారెక్టర్ మాత్రం బాగా డిజైన్ చేశారు. ఇంకోటేంటంటే క్యారెక్టర్ ఇంకా ఆళ్ళు అందులో అయితే ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అంత బాగా చేశారన్నమాట. ఇంకా ప్రత్యేకంగా రెట్లర్ నిజం చెప్తున్నా 'ప్రియదర్శి' గారి యాక్టింగ్ అయితే చింపేశారు భయ్య. ఎందుకంటే అతనికి ఇంతకన్నా మంచి సినిమా ఇంకెప్పుడు రాదు. ఇక్కడి నుంచి కూడా అతనికి మంచి సినిమాలు వస్తాయని ఐ హోప్ నేను అనుకుంటున్నాను. అంటే మనకి మెయిన్ సినిమాలో బాగా హైలైట్ అవ్వడం కారణం శివబాలాజీ గారు. తన విలన్ రోల్ అయితే ర్యామ్ చేసి పడేసారు తెలుసా! మీరెళ్ళి కొడియాలి అన్నట్టు క్రూయల్ మెంటాలిటీగా చేశారు అతను విలన్ క్యారెక్టర్. ఇంకోటేంటంటే అతని క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. బాగా సెట్ అయింది కూడా మనకి థియేటర్‌లో. అంటే సినిమా చూసినప్పుడల్లా మీకెక్కడ బోర్ కొట్టదు భయ్య. మీకు స్క్రీన్ పైన మొత్తం 2 గంటల 30 నిమిషాలు హుక్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే సినిమా మీకెక్కడ బోర్ కొట్టదు. అండ్ రెగ్యులర్ 2 సాంగ్స్ ఉంటాయి. 2 సాంగ్స్ ఈజ్ గుడ్. ఎందుకంటే 2 సాంగ్స్ కూడా మీకు అందులో ఒక సాంగ్ తెలుసు లవ్ ట్రాక్. ఇంకో సాంగ్ ఏంటంటే మనకి ఒక సాడ్ సాంగ్ వస్తది. అది రెగ్యులర్‌గా ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. నేను మళ్ళీ వినాలనుకుంటున్నాను ఆ సాంగ్ అంత బాగా చేశారు. ఇంకోటి బీజీఎం ఎవరు కొట్టారో గానీ, ఆ ర్యాంప్ చేసేసారు భయ్య. బీజీఎం రెగ్యులర్‌గా చెప్తున్నా, బీజీఎం త్రూ ఔట్ మూవీ అన్నట్టు చేసేసారు. అంత బాగా కొట్టారు. అండ్ ఇందులో 2 కిడ్స్ అయితే చేశారు. ఆళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం ర్యాంప్ అని చెప్పొచ్చు. అందులో మన అబ్బాయిదైతే మించి చాలా బాగా చేశారు భయ్య అతనైతే. ర్యాంప్ చేసేసాడు ఆ అబ్బాయి మాత్రం. ఎందుకంటే ఈ కాలం జనరేషన్‌లో పిల్లలు ఎలాగ ఉంటున్నారో, అబ్బాయి అలా యాక్ట్ చేసి చూపిచ్చారు. అండ్ అమ్మాయి కూడా రెట్లర్‌లు బాగా చేసింది. ఈళ్ళిద్దరి వల్ల త్రూ ఔట్ మూవీ కూడా మనకి ఇంకా ఎంగేజింగ్‌గా, గ్రిప్పింగ్‌గా రాసుకోగలరు డైరెక్టర్ గారు. అండ్ ఏది చూపిద్దాం అనుకున్నారో అవుట్‌పుట్ అయితే అలాగే వచ్చింది. చాలా బాగా వచ్చింది. సినిమా ఎక్కడ మైనస్ లేదు భయ్య. ఇంక కోర్ట్‌లో సీన్స్ అయితే లాజిక్స్ మీరు ఇంక అవునా! ఇది లాజిక్కేరా అన్నట్టు మీరు నమ్మేసే బయటికెళ్తారు తప్ప ఎక్కడ అన్‌లాజిక్కు, ఇది వేస్టు, ఈ సీన్ వేస్టు, ఆ సీన్ వేస్టు అని మీకెక్కడ వంక పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదు భయ్య. ఈ డైరెక్టర్ రెట్లరి అంత బాగా చూపిచ్చారు మనకి. ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. అండ్ రెట్లరి ఈ సినిమాకి మేమిచ్చిన రేటింగ్ ఏంటంటే 5కి 4 ఇస్తున్నాం. అండ్ ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో అయితే మంచి సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా మాత్రం వెళ్ళండి భయ్య. నేను అదే మొక్కుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా మీరు ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాలి రెట్లర్‌లీ. బయటని సమాజం ఎలాగుందో ఈ మూవీలో అలాగే చూపిచ్చారు. సినిమా అయితే చాలా చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. ఒక మెసేజ్ అనేది మనకి ఇచ్చారు. చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. మీరెళ్లి చూడండి. సరే గైస్.